జిల్లా కమిటీ పక్షాన అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యూటీఎఫ్ వాళ్ళు వచ్చిండ్రు అని అంటే ఫస్ట్ టైమింగ్స్, మన టైమింగ్స్ ఏమయ్యాయి, టైమింగ్స్ విషయం మీకు తెలుసు. మనందరం చేసే ప్రాతినిధ్యాలు పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం ఖచ్చితంగా తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు, అందులో సందేహం ఏదీ లేదు. ఖచ్చితంగా సమయ సారణలో మార్పు అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా యూటీఎఫ్గా మనం పెట్టే డిమాండ్స్ ఏంటంటే, ఇవాళ కులాల పేరుతో గురుకులాలు ఉన్నప్పటికీ కామన్ మెనూ ఏదైతే ఉందో, కామన్ టైం టేబుల్, కామన్ శాలరీస్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అన్ని గురుకులాలను ఒకే డైరెక్టరేట్ కిందికి వాళ్ళు తీసుకురావాలి. ఒక గొడుగు కిందికి వస్తేనే సమస్యల పరిష్కారం అనేది ఉంటుంది. మరి వాళ్ళ గురుకులాల్లో విధులు నిర్వహించే మన దగ్గర బీసీ వెల్ఫేర్కి సంబంధించి చూస్తే గెస్ట్ అని చెప్పేసి, మైనారిటీలో అవుట్ సోర్సింగ్, సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ చూస్తే పార్ట్ టైం టీచర్స్, వివిధ పేర్లతో ఉన్నప్పటికీ పనిభారం మాత్రం ఒకటే ఉంటుంది. సో పనిభారం ఉంటుంది, మళ్ళీ వేతనాల్లో వ్యత్యాసం ఉంటుంది. వేతనాల్లో వ్యత్యాసం ఎక్కడికక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వేతనాల్లో వ్యత్యాసం లేకుండా 10 నెలల వేతనమే కాదు, మనం ఏం డిమాండ్ చేస్తున్నాం, 12 నెలల వేతనం ఇవ్వాలి. గురుకులంలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డులను మంజూరు చేయాలి. వాళ్ళ హెల్త్ కార్డులు లేక ఇబ్బందికరమైన పరిస్థితి, నగదు రహిత మంచి వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. మరి గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న మన రెగ్యులర్ టీచర్స్కి సంబంధించి పనిభారం అధికంగా ఉన్నందున ప్యారిటీ స్కేల్స్ మంజూరు చేయాలి అనే మనం డిమాండ్గా పెడతా ఉన్నాం. ఇవాళ హాలిడేస్ కానివ్వండి, సండేస్ ఫెస్టివల్ డ్యూటీ చేసిన వాళ్ళకి నెక్స్ట్ డే వీక్లీ హాఫ్, నైట్ స్టే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నెక్స్ట్ డే కాస్త త్వరగా ఉదయాన్నే వెళ్ళేటట్టుగా. మరి హెల్త్ సూపర్వైజర్స్ ప్రతి గురుకులానికి ఒకరే ఉన్నారు. ఒక్కరేనంటే 24/7 కంటిన్యూషన్ డ్యూటీ అనేది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ పిల్లల సంరక్షణ బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 హెల్త్ సూపర్వైజర్స్ని ఇవ్వాలి. ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలి. గురుకులాలలో ప్రత్యేకంగా వార్డెన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి మహిళలు నైట్ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళడము, అంటే నైట్ స్టడీ అవర్స్ తర్వాత 9 తర్వాత ఇంటికి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. బోధనేతర పనులు ఏవైతే ఉన్నాయో బోధనేతర పనులన్నింటినీ కూడా ఉపాధ్యాయులకు మినహాయింపించి వారిని తగ్గించినట్టయితే ఈ గురుకులాలలో మంచి ఫలితాలను ఇంకా మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, గతంలో అంటే ఒక ఎంజేపీ వాళ్ళకు మాత్రమే ప్రమోషన్స్ తొందరగా వచ్చాయి, ఒక మీ దగ్గర మాత్రమే. మిగతా గురుకులాల్లో ఎక్కడ చూసినా అసలు ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు. సో అలాంటి సందర్భంలో మాతో పాటు మీకు గురుకులాల్లో కూడా ఖచ్చితంగా బదిలీలు, ప్రమోషన్లు చేయాలి అని చెప్పేసి మనం ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన పెద్ద ఎత్తున పోరాట ఫలితంగానే ఇవాళ బదిలీలు, ప్రమోషన్లు జరిగాయి. గురుకులాలలో ఇవాళ నియామకాలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి మన పాఠశాలల్లో చూస్తే ఇవాళ గెస్ట్ మన పార్ట్ టైం టీచర్లు అందరూ కూడా అంటే ఆలోచించేది ఏంటిదంటే, ఇవాళ సమస్యలు ఎక్కడికి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అని అనుకున్న క్రమంలో ఖచ్చితంగా యూటీఎఫ్ ద్వారానే సమస్యల పరిష్కారం అనేది ఇవాళ గురుకుల ఉపాధ్యాయులు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన గురుకులాల్లో ఒక మంచి ఆదరణ లభిస్తూ ఉంది. మన గెస్ట్ టీచర్లకు సంబంధించి మీకు తెలుసు, గతంలో కూడా దసరా హాలిడేస్లో మీరు 15 రోజులు చేశారు కాబట్టి మీకు 15 రోజుల జీతమే ఇస్తామని చెప్పేసి చేసిన సందర్భంలో యూటీఎఫ్ దృష్టికి రాగానే వెంటనే మనం నిరసన కార్యక్రమాలు చేశాము. మన రాష్ట్ర నాయకత్వం ప్రాతినిధ్యం చేసిన ఫలితంగానే మరి గతంలో మళ్ళీ మనం శాలరీ తీసుకోవడం అనేది, పూర్తి శాలరీ వేతనం తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ పోయిన సంవత్సరం కూడా మళ్ళీ ఇచ్చారు, సేమ్ ఇచ్చింటనే మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను మిత్రులారా, అందరూ కలిసి ఉంటేనే సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. మేముగా అనేది మాకెందుకు సంఘాలు అనుకుంటే ఒకటి చాలా స్పష్టం ఏంటిదంటే, ఇవాళ గురుకుల ఉపాధ్యాయులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సంఘం మనకు అవసరం, సంఘానికి మనం అవసరం అనుకుంటే ఇబ్బంది. మనం ఎక్కడికైనా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా సంఘం మనకు అవసరం కాబట్టి మనం ఈ సంఘాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడంలో ఇవాళ మన జిల్లాలో అయితే గురుకుల ఉపాధ్యాయులంతా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ జూలైలో కూడా మళ్ళీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యల మీద మనమే ఆల్రెడీ రాష్ట్ర కేంద్రంలో మనం సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము. ఒకటి ఇక్కడ అంటే సమావేశాల్లో పాల్గొనడంలో ఎటువంటి సందేహం లేదు, వివిధ గురుకులాల నుండి మన జిల్లాలో సమావేశాలకు వస్తున్నారు. సో అట్లాని కాకుండా పోరాటాల్లో కూడా యాక్టివ్గా
ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా యంగ్ అండ్ డైనమిక్ టీం, నాకు తెలుసు ఆ విషయం ఎప్పటికప్పుడు వస్తున్న తరుణంలో. సో మనకున్న వెసులుబాటు టైంలో కొంత వెసులుబాటు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఇక్కడ నియామకమైన వాళ్ళందరూ కూడా సిపిఎస్ విధానంలో ఉన్నారు. సో సిపిఎస్ వ్యవస్థనే రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి మనం యూట్యూబ్గా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటివన్నీ మనకు సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఖచ్చితంగా ఐక్యంగా ఉండి మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గురుకుల ఉపాధ్యాయుల పనివారము ఎక్కువ ఉంది, ఒత్తిడి అధికంగా ఉంది, అవన్నీ తెలిసిన విషయమే. కానీ మీకు అందరికీ తెలుసు ఇవాళ పెండింగ్ డిఏల పరిస్థితి ఏంటి, పిఆర్సీ ఎక్కడుంది అనేది చివరికి ఉపాధ్యాయులు మర్చిపోయారేమో, ఉద్యోగులు మర్చిపోయారేమో అనే ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. రాష్ట్రంలో ఒక జేఏసీగా అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీలో ఒక కీలక పాత్రను పోషిస్తున్న సంఘంగా ఇవాళ యూట్యూబ్గా ఉన్నాము. మనం ఎక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నప్పటికీ కూడా మనం ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఉంటామో ఐక్య పోరాటాలలో ఉపాధ్యాయుల మన గురుకుల ఉపాధ్యాయుల సమస్యల్ని ఖచ్చితంగా ప్రస్తావించడం, ప్రాతినిధ్యం చేయడంలో ఇవాళ యూట్యూబ్గా మనం ముందున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రత్యేకంగా ఈ సహకరిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులుగా చేరండి, సమస్యలు పరిష్కరించుకుందాం, కలిసి పోరాడదామనే నినాదంతో ముందుకెళ్దామని చెప్పేసి మాకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ